నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు యొక్క కుమారుడు మరి రోహిత్ అంతేనమ్మా రోహిత్ ఏర్పాటు చేసిన ఈ యొక్క కృతజ్ఞత కూడుకు మరి ఏర్పాటు చేసిన కుటుంబానికి ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనందరూ కూడా శుభాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలకు వెళ్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలమందు నా తండ్రి ప్రియ కుటుంబానికి చేసిన మేలును వారు తలంచి మీ నామమును గణపరచాలని వారు ఏర్పాటు చేసుకున్న ఈ కూడికను బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి ఈ కూడికను మరి ఆహ్వాన పలకగా మరి తండ్రి ఆ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఎంతవరకు తండ్రి మరి కీర్తనల ద్వారా ప్రార్థనల ద్వారా వాక్య భాగాల ద్వారా మిమ్మల్ని గణపరచాం. మీ వాక్య ఉపదేశంలోనికి మేము వెళ్ళుచుండగా తండ్రి మీ ఆత్మ సహకారాన్ని మాకు అనుగ్రహించి నాయన మీ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని నేర్చుకుని తండ్రి మీ జ్ఞానానికి లోబడి మా జీవితాన్ని సరిదిద్దుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించబడి వినగల చెవిని గ్రహించగల మనసు మా అందరికీ ప్రసాదించబడి మరి కార్యం ఎంతైతే ప్రభు ప్రయాసపడ్డారో తగిన దీవుళ్ళు నా తండ్రి కుటుంబానికి అనుగ్రహించి ప్రయాస వ్యర్థం కాకుండా కాపాడమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మీరు మనసు పెట్టాలని కోరుతూ దైవ లేఖనాల్లో ఒక ప్రాముఖ్యమైన మాటను మనం చూసి మనం ముందుకు వెళ్దాం. రాజులు మొదటి గ్రంథంలో 10వ అధ్యాయమును మొదటి వచనాన్ని మనం చదువుతాం. రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుట ఒక సొలొమోను అని మహారాజు గారిని శోధించటానికే అంటే ప్రశ్నలు వేద్దాం. ఈవిడికున్న జ్ఞానాన్ని బట్టి ఆయనకేమో జ్ఞానం ఉంది, వెళ్ళి నాకున్న జ్ఞానంతో అతన్ని నేను పరిశీలన చేస్తాను అని అతను శోధిస్తానని ఆమె వెళ్ళటం జరిగింది. ఎక్కడికి? సొలొమోను గారు అనే రాజుగారి దగ్గరికి. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యెహోవా నామమును గూర్చియు అన్నది మొదట. తర్వాత సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విన్నది. అంటే రెండు విన్నది. ఒకటి దేవుని నామమును గూర్చి విన్నది, రెండు సొలొమోను గారికి కలిగిన కీర్తిని గూర్చి విన్నది. ఈ రెండు విని ఆ దేశానికి లేదా ఆ రాజ్యానికి ఈ షాబా దేశపు రాణి వెళ్ళటం అనేది జరిగింది. ఆ తర్వాత 3వ వచనం, ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చాడట. ఆవిడ వేసిన ప్రతిదానికి ఆయన ఏం చేశాడు? సమాధానం చెప్పాడట. ఆ సమాధానం చెప్పాడంటే ఆమె కంటే ఈయన జ్ఞానవంతుడు. ఎవరో? సొలొమోను గారు. ఈ జ్ఞానం ఈయనకి ఎలాగొచ్చింది అంటే ఈయన దేవుణ్ణి అడిగింది, జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు ఆ జ్ఞానాన్ని ఇతనికి అనుగ్రహించాడు గనక దేవుని బట్టి అతనికి కలిగిన కీర్తి, అది అతను వ్యక్తిగతంగా తెచ్చుకున్న కీర్తి మాత్రం కాదు, దేవుని యొక్క కృపను బట్టి అతను ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కనుక అతని కీర్తి రాజ్యాలు దాటి వెళ్ళింది. వచ్చి సొలొమోను గారి యొక్క రాజ్యానికి వచ్చి ఆయన మాటలు విని ఆవిడ అన్న మాట ఏటయ్యా అంటే ఆ 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు అని ఆమె ఒప్పుకుందంట.
ఆవిడ తెలిసింది కొంత, తర్వాత తెలుసుకున్న కొంతలో శోధిందాం, ఏదో రకంగా పట్టుకుందాం అనుకుని వచ్చిందంట. రాణిగారంటే ఆవిడేం సామాన్యురాలు కాదు. కనుక తీరా వచ్చి ఆవిడ ప్రశ్నలేసింది. సొలొమోన్ గారు ప్రతిదానికి కూడా ఏం చేశాడు, సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పిన తర్వాత ఆవిడ ఇంకా ఒప్పుకుంది. ఎందుకంటే నువ్వు చెప్పే జ్ఞానం నేను విన్నది కొంచెం, తీరా వచ్చిన తర్వాత అది చాలా గొప్పగా ఉంది అని గ్రహించి, ఆ తర్వాత ఆవిడ అన్న మాట ఏంటయ్యా అంటే, నీ జనులు భాగ్యవంతులు, నీ జనులు భాగ్యవంతులు. ఆ తర్వాత ఎందుకు భాగ్యవంతులు అంటే, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి జ్ఞానవచనములు వింటారు వాళ్ళు. నేనైతే ఇప్పుడు పని కట్టుకుని వచ్చాను కనుక ఈ కొద్దిసేపు ఏదో కొన్ని మాటలు నేను విన్నాను. కానీ నీ ముందర నిలిచే జనులు ఎల్లప్పుడూ ఏమింటారో, జ్ఞానాన్ని వింటారు కనుక వారు బహుభాగ్యవంతులు అంది. అంటే జ్ఞానం వినటం అది గొప్ప భాగ్యం అని మాత్రం ఎంచుకోవాలి మనం. అయితే ఆ యెరూషలేములో సొలొమోను గారి యొక్క రాజ్యానికి మరి దేవుడిచ్చిన కృప అంత గొప్పది అని మనం చెప్తే, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయంలోకి వెళితే, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 326 పేజీ తీసినట్లయితే, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాడట. అమ్మ హిజ్కియా గారు ప్రార్థన చేశాడట. రాజే, ఈయన కూడా రాజే. చూడండి, ప్రార్థన చేసి, దేవదూతల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలుగు చేసిన అద్వితీయ దేవా. పాయింట్ అర్థం చేసుకోవాలి. అక్కడ చెప్పిన ప్రతి మాటలో కూడా చాలా అంతరార్థం ఉంది. భూమి ఆకాశములను సృజించిన దేవ, ఆ పాయింట్ వినాలి. అంటే భూమి ఆకాశములను చేసావని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే మన మనసులో ఏమనిపిస్తుంది అంటే, కనపడేది నమ్ముతాం, మంచిదే. కానీ ఈ సృష్టిని ఎవరు చేశారన్నది మాత్రం నమ్మలేవు. ఈ సృష్టిని ఎవరు చేశారన్న వాస్తవం తెలియదు. కానీ ఆ సృష్టిని చేసిన వాడే సృష్టికర్త. ఆ సృష్టికర్త దేవుడు అమ్మ. అందుకే అక్కడ ఏమన్నాడు, అద్వితీయ దేవుడు. దాని అర్థం ఏంటంటే మరొకడు ఉండడం, మరొకడు ఉండే అవకాశం లేదు. వంటగదులు ఇద్దరు ఉన్నారని తేడా ఉంటుంది, అంతే కదండి. వంటగదులు ఇద్దరు ఉన్నారని తేడా వస్తుంది. అలాగే డ్రైవర్ గారు ఇద్దరు ఉన్నారని తేడా వస్తుంది. ఎందుకంటే ఈయన ఇటు నడుపుతాడు, ఆయన అటు నడుపుతాడు. అలాగే సృష్టికర్త ఒకరే, ఈ సృష్టిని నడిపించేది కూడా ఒక ఆయన. ఓకేనా? అందుకే ఆయనకి ఇష్టమైనట్టుగానే కార్యక్రమాలన్నీ కూడా ఆయన జరిగిస్తూ ఉంటాడు. అది ముందుకు వెళ్తూ ఉంటాం. అక్కడ మాట వాడాడండి దాని గురించి, నీవు లోకమందున్న సకల రాజ్యములకి ఏమై ఉన్నావు, దేవుడై ఉన్నావు. చాలా జాగ్రత్తగా, సకల రాజ్యాలకి, లోకములో ఉన్న సకల రాజ్యాలకి ఈయన ఏమై ఉన్నాడట, దేవుడై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రాజుల చరిత్రలో చూస్తే, రాజుల చరిత్రలో లేదా రాజ్యాల చరిత్రలు చూస్తే, ఈ భూమి మీద ఎన్నో రాజ్యాలు వచ్చాయి, ఎంతోమంది రాజులు వచ్చారు, ఎంతోమంది చక్రవర్తులు వచ్చారు. ఇంకా చెప్పాలంటే మహామహా రాజులకు రాజు, ప్రభులకు ప్రభులు కూడా ఈ భూమి మీద ఉన్నారు. వాళ్ళ చక్రవర్తులు అంటారు. అయితే ఇలాంటి మహారాజులు వచ్చారు, వారి దేశాన్ని లేదా వారి రాజ్యాన్ని పరిపాలించుకున్నారు, వారి యాత్ర ముగించుకుని వారు వెళ్ళిపోయారు. చాలా ఈ మనసు పెట్టాలి. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న విషయాన్ని చూస్తే, సొలొమోను గారు రాజు. ఏ రాజ్యానికి రాజు అయినా? శాబా దేశానికి మాత్రం రాజు. శాబా దేశానికి రాని ఆవిడ, ఇందాక మనం చెప్పుకున్న ఆవిడ. ఇప్పుడు ఈయన యెరూషలేము యొక్క రాజ్యానికి రాజు. ఎవరో? సొలొమోను. అది అన్ని రాజ్యాలకి ఈయన రాజు కాదు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి రాజ్యాలకి ఆ పైన ఉన్నాడే ఆయనే రాజు. ఆయన పరలోకపు రాజు అంటాడండి. దానియేలు గ్రంథంలోకి వెళితే, ఆయన ఉన్న రాజు, పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీద ఈ రాజ్య వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసి మనుషులకి ఇచ్చాడంటే ఈ రాజ్యాలు. ఈ మనుషులు ఏం చేస్తున్నారో, వీళ్ళ
వారు విడిచిపెడుతున్నారు, వారి కుమారులు వెళ్తున్నారు, లేదా యుద్ధంలో బలవంతులు లేదా పరాక్రమశాలులు ఉన్నవారే రాజ్యాన్ని గెలుచుకుంటూ ఉన్నారు. అయితే ఈ రాజ్యాలన్నీ మనం చూస్తే ఈ సకల రాజ్యాలు కూడా పైన ఉన్నవాడు ఏమై ఉన్నాడో అది. ఎందుకంటే రాజ్యానికి కనపడేవాడు రాజే దేవుడిగా ఉంటారు అమ్మా. రాజ్యంలో కనపడేవాడు రాజే దేవుడు. ఇప్పుడు ఐగుప్తు చరిత్ర చూసుకున్నాం అనుకోండి, అక్కడ ఫరో వాళ్ళకి దేవుడు, ఫరోయే దేవుడు. అలాగే బబులోని దేశంలో చూసుకున్నాం అనుకోండి, రాజుగారు చేసుకున్న ప్రతిమ అంటే ఆయనే దేవుడు అక్కడ. కానీ ఈ దేవుడు గమనించాలి, సకల రాజ్యాలకి ఏమై ఉన్నాడో దేవుడై ఉన్నాడు. గమనించాలి. ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రైట్. ఈ భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ మనకు తెలుసు కదంటారా. ఈ భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ కూడా మనకి తెలుసు. అందుకే రాజుల చరిత్ర పిల్లలు చదువుకున్న చరిత్రలు ఇవన్నీ చూస్తే ఆ చరిత్రలో జరిగింది ఏంటయ్యా అంటే రాజుల చరిత్రలు కనబడుతూ ఉంటాయి. మంచిదే. ఇవి మనం చూడకపోయినా రాజుల చరిత్ర జరిగిందా లేదా? జరిగింది. ఎందుకంటే చరిత్ర ఆధారం ఉంది దానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు మనం ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. పరలోకపు రాజ్యము గురించి ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. భూమి మీద ఉన్న రాజ్యాల గురించి మనం నేర్చుకున్నాం, తెలుసు. అయితే పరలోక రాజ్యాన్ని గురించి మనం కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుందాం. మనసు పెట్టండి దయించి. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకు ఈ మాట ఈరోజు ప్రస్తావన ఎందుకు ఎందరో ఉన్నారు. ఈ రాజ్యం యొక్క విలువ తెలియని వారు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. లోకంలో ఉన్న రాజ్యాలు తెలుసు, రాజులు తెలుసు, పరిపాలించిన కాలం తెలుసు. కానీ పరలోకపు రాజ్యం గమనించాలి, తెలుసుకునేవారు బహు తక్కువ మందిగా లోకంలో మనకు కనపడుతూ ఉన్నారు. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. దైవలేఖనాల్లో మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము తీసారా? మొదటి వచనం చదవండి. మనసు పెట్టాలి. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, బాప్తిసం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈయన. ఎవరో? యోహాను గారు అనమాట. అందుకని ఆయన పేరేమొచ్చింది? బాప్తిసం ఇచ్చి యోహాను అని పిలవడం జరిగింది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఒకసారి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటిస్తున్నాడంటే ఈయన. ఎవరో? యోహాను గారు. ఏది సమీపించబడ్డదని చెప్పాడైనా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పాడు. సరే, దాన్ని అలా ఉంచుదాం. యేసు ప్రభు ఏం చెప్పాడు అని చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతాం. మనసు కాబట్టి మీరు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడండి. అమ్మా, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని కంగారు పడకండి. ఎందుకంటే పరలోకపు తండ్రికి ఇవన్నీ తెలుసు అంటాడు ఆయన. ఎక్కడ? కొంచెం 26వ వచనం దగ్గరికి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు అది. అంటే పక్షులు జంతువులు పోషించేది దేవుడే, అలాగే మిమ్మల్ని కూడా పోషించగల దేవుడే. కానీ విచిత్రం ఏంటయ్యా అంటే పక్షులు జంతువులు ప్రాణులు ఈ భూమి మీద వరకే పరితాయి. అమ్మా, ఏనాడైనా దేవాలయాలకు పక్షి వచ్చిందా? ఏనాడైనా జంతువుకు దేవాలయానికి వచ్చే అవకాశం ఉందా? అక్కర్లా. ఎందుకో తెలుసా? వాటికి అక్కడ పని లేదు. ఎక్కడ? దేవాలయానికి రావాల్సిన పని అవి వాటికి లేదు. ఎందుకు అంటే పరలోకి వెళ్ళే అవకాశం లేదు వాటికి. ఎవరికే? అదనమాట. అందుకని ఈ భూమి మీద కొంతకాలం ఏదో బ్రతికి చనిపోవటం, మట్లు కలిసిపోవటం అంతే. ఎందుకంటే మట్లోంచి పుట్టాయి, మట్లోకి పోతాయి. ఓకేనా?
కొంచెం ఏమనుకో, ఒక చిన్న జీవి అయితే కొంతకాలం బతికిద్ది, పెద్ద జీవి అయితే ఇంకెక్కువ కాలం బ్రతికిద్ది. మొత్తం ఇది అన్నీ కూడా ఎక్కడికి పోతాయి? మట్టిలోకి పోతాయి. అదనమాట. పరలోకి వెళ్ళే అవకాశం వీటికి లేవు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడయ్యా అంటే, ఇది మనసు పెట్టాలి, పరలోకపు తండ్రి అన్నాడు ఒక మాట. ఇప్పుడు మనకి ఒక కుక్క పిల్ల ఉందనుకుందాం, లేదా ఒక ఆవు ఉందనుకుందాం, లేదా ఇంకో జంతువు ఉందనుకుందాం. ఏనాడైనా సరే అది మన బిడ్డని చెప్పుకుంటామా? చెప్పుకోం. ఎవరిని చెప్పుకుంటాం? మన కడుపును పుట్టిన వారినే మన బిడ్డలని చెప్పుకుంటాం. నేను అతనికి తండ్రి అని చెప్పుకుంటాం. అలాగే దేవుడు వాటికి నా పిల్లలని చెప్పుకోలేదు. దేన్ని? జంతువులను, పక్షులను అవి నా పిల్లలని చెప్పుకోలేదు. ఓకేనా? ఇంకా చెప్పాలంటే ఆయన పిల్లలకు ఉపయోగంగా పెట్టాడు వాటిని. చూడండి, మన పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు పెడతాం కదా, ఏవి? బొమ్మలు. ఓ విధంగా చెప్పాలంటే మనమేమో మన పిల్లలకేమో ప్రాణం లేని బొమ్మలు ఇస్తాం, దేవుడేమో ప్రాణం ఉన్న బొమ్మలు ఇచ్చాడు. ఏవి? ఈ జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా ప్రాణం ఉన్న బొమ్మలు ఇచ్చాడు అనమాట. అందుకే వీటి మీద అధికారం మనకే దేవుడిచ్చాడు. సరే, ఇప్పుడు ఏమన్నాడు? ఇవన్నీ మీరు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలన్న సంగతి ఎవరికి తెలుసు? పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. గమనించాలి, తండ్రి ఒకడే ఉంటాడు. ఆ తండ్రికి మనం అందరం ఏమై ఉన్నాం? పిల్లలై ఉన్నాను కనుక మీకేం కావాలో ఆయన తెలుసు అన్నాడు ఆయన. అంటే ఈ భూమి మీద వ్యవస్థలో ఆయన ఏమి ఇవ్వాలో మనకైనా ఇచ్చాడు. ఇప్పుడు గమనించాలి, ఆయన ఎక్కడ వ్యవస్థ గురించి మాట్లాడతాలా? ఎవరో? తండ్రి. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏంటయ్యా అంటే 33వ వచనం చదవండి. అది కాబట్టి మీరు అది ఆయన రాజ్యమును, నీతిని మొదట ఎదగాలట. ఒక్కసారి మన పిల్లల్ని కూడా చిన్నప్పుడు ఏం చేస్తామయ్యా అంటే కొంచెం అంటే పాకడం అలవాటు అయినప్పుడు ఆయన ఎక్కడో దూరాన్ని పెట్టి ఇక్కడ పుస్తకం, పెన్ను, డబ్బులు, బంగారం ఇంకా ఏదేదో పెడతాం. అంతేనమ్మా? ఏయో పెట్టి మనోడే ఏది ముట్టుకుంటే అదే గొప్పోడైపోతాం అనుకుంటాం, మన ఆలోచన. ఇప్పుడు ఒక మాట, వీటన్నిటికంటే ముందు వాడు ఎవరిని కనిపెడితే మంచిది? వీటన్నిటికంటే ముందు ఆడు పుట్టగానే ఎవరిని గుర్తుపెట్టుకుంటారో చెప్పాలి. అది ఎందుకంటే ఈ ముఖ్యం కాదు, ముందు వాడికి తల్లి తండ్రి ముఖ్యం ఇక్కడ. ఎవరికే? బిడ్డకి. అలాగే మొదట మనం వెతక్కవలసింది ఏంటో తెలుసా? ఇది కాదు, బట్ట కాదు, లేదా మరొకటి కాదు. ఎవరిని ఎత్తుక్కోవాలి? ఇప్పుడు దైవాన్ని వెతుక్కోవాలి. దైవాన్ని వెతుక్కోవాలంటే దైవం చెప్పిన మాటలు ఏంటయ్యా అంటే, మొదటగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకమన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. మొదటగా ఆయన రాజ్యమును, నీతిని. ఏ రాజ్యం? భూమి మీద ఉన్న రాజ్యాలతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఇంకో రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం రానివ్వరు, ఇంకో రాజ్యంలోకి వెళ్ళాలంటే మనల్ని రాణించేవారు లేదు. ఎందుకంటే ఏ రాజ్యాలకి ఆ రాజ్యాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, ఎవరి పరిపాలన వాళ్ళదే. అయితే ఇప్పుడు రాజ్యము అన్నాడు ఆయన. రాజ్యము అంటే ఏ రాజ్యము? భూ సంబంధమైన రాజ్యం గురించి మాట్లాడతలేదు ఆయన, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, పరలోకంలో తండ్రి ఉన్నాడు కనుక. అంటే నువ్వు ముందుగా ఈ రాజ్యాన్ని వెతికితే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నాడు ఆయన. అంటే మొదటగా మనం వెతుక్కోవాల్సింది ఎవరినే? ఆయన రాజ్యాన్ని వెతుక్కోవాలి. ఇప్పుడు ఆ రాజ్యాన్ని వెతకాలంటే దానికి ఒక కారణం చెప్పాడు ఆయన. అది ఎలా వెతుక్కోవాలో కూడా కారణం చెప్పాడు అక్కడ. చదవండి పక్కనే. ఆయన రాజ్యమును, అది ఇప్పుడు ఆ రాజ్యాన్ని వెతకాలంటే నీతిని కనుగొనాలి. నీతిని కనుగొనాలి. నీతిని కనుగొంటే రాజ్యం ఏంటో తెలుస్తుందట. అమ్మా, ఇప్పుడు మన ఇల్లు తెలియాలంటే అడ్రస్ తెలియాలి, అవునంటారు కదంటారా? అడ్రస్ తెలియాలి. అలాగే ఆయన రాజ్యం తెలియాలంటే ముందు ఏం తెలుసుకోవాలి? నీతిని కనుక్కోవాలి. ఆ నీతి కనుగొంటే నీతే రాజ్యాన్ని చూపిస్తుందట. అమ్మా, ఓకేనా? ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడతాం ఆ రాజ్యము గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడతాం. ఒకసారి దైవరాజ్యం గురించి చింతన భక్తి జీవితంలో ప్రతి వారికి ఉండాలి. ఈ లోకంలో ఉన్న రాజ్యాలు ప్రాముఖ్యమైనవి కావు. 145వ కీర్తన దగ్గరికి రండి. 145వ కీర్తన దగ్గరికి రండి. త్వరగా తీసారా? 11వ వచనాన్ని చదవండి. అండర్లైన్ చేయండి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావం. ఒకసారి ఎవరిదే? దేవునిది.
కేవలం ఒక నరుడు, ఒక మనిషి, సొలొమోను గారి యొక్క రాజ్యం యొక్క మహిమే ఇతర దేశానికి వెళ్ళిందే. ఇతర దేశానికి వెళ్ళారు, రాణిగారు వచ్చారే. గమనించాలి, నీకున్న జ్ఞానం ఎవరికి లేదని ఒక మనిషిని పొగిడిందే. దైవరాజ్యం ఇంకెంత గొప్పది, దైవరాజ్యం ఇంకెంత గొప్పది, ఎంత ప్రభావం కలిగింది అది చెప్తున్నాడు అనమాట. అక్కడిందకు చెప్పాడు చూడండి, ఆయన రాజ్యము మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియచేయుటకే, అంటే మనుషులకు చెప్పాలన్నా చెప్పకూడదనా. అది ఇంకొక మాట చెప్తున్నా, ఇతర రాజు రహస్యాలు అందరికి చెప్తాడా? చెప్పడం. ఎందుకని? తెలిస్తే ప్రమాదం అని. అవునంటారు కదంటారా? వాస్తవే కదా. ఇప్పుడు దైవరాజ్యం గురించి దేవుడు నరులకు తెలియాలి, నరులకు తెలియాలి. అందుకే దేవుడు చెప్తాడు అనమాట. ఎందుకు తెలియాలి? ఆ రాజ్యాన్ని వీళ్ళు తెలుసుకోవాలి కనుక. అమ్మా, మొదటగా తెలుసుకోవాలి కనుక చదవడం. తర్వాత నరులకు తెలియచేయుటకే, అండర్లైన్ చేయండి, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి. చూడండి, తెలిసిన తర్వాత నీ భక్తులు ఏం చేస్తారో, ఆ రాజ్య ప్రభావమును గురించి ఏం చేస్తారో చెప్పుదురు. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? అది అంతేనా? మన దైవరాజ్యం గురించి మాట్లాడుతున్నాం తప్ప లోకరాజ్యాల గురించి కాదు. లోకరాజ్యాలు అనేది కొద్ది కాలం అది, కానీ దైవరాజ్యం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, నీ భక్తులు, అక్కడ కూర్చో, నీ భక్తులు మరలా చదవండి, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందరు. అందులో ఒకళ్ళం కనుక ఇవి ఇలా చెప్పుకుంటున్నాం ఈ రాత్రి కాలం అంతా. ఓకేనా? ఆయన రాజ్యం గురించి మాట్లాడేవాడే ఆయన భక్తుడు, లోకరాజ్యాల గురించి మాట్లాడితే ఆ భక్తులు. ఓకేనా? క్రిందకి రండి. ఈ మాట్లాడాలి, ఆయనకి ఏముందంట? శౌర్యము. ఓకేనా? నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. అది పాయింట్ అర్థం చేసుకోవాలి. ఆయన రాజ్యం ఎలాంటిదంట? శాశ్వత రాజ్యం. ఇంకా లోపలికి వెళితే అంతము లేని రాజ్యం, యుగయుగాలు ఉండే రాజ్యం. ఏది? ఆయన రాజ్యం. ఇప్పుడు దేవుడు ఆయన రాజ్యం యొక్క మహిమను తన నరులకు తెలియాలని ఆ రాజ్యాన్ని గురించి చెప్తున్నారు, ప్రకటిస్తున్నారు. అమ్మా, అక్కడంతా చూడండి, ఎందుకు చెప్తున్నారు? నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. అమ్మా, ఆ రాజ్య పరిపాలన ఎలా ఉంటుందంట? తరతరాలు ఉండే పరిపాలన ఉంది అని చెప్పాడు ఆయన. తెలుసా తెలీదా? భక్తులు తెలుసు, లోకంలో ఉన్న వారికి తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలియజపరుస్తున్నాడండి. అది అంతేగాని మనకి ఏమనుకోకండి, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇది కాదండి ముఖ్యం, ఇది ప్రాముఖ్యం కాదు. అందుకని ఏమన్నాడు? మొదటగా వెతకమని దేన్ని? ఆయన రాజ్యము, నీతిని వెతుకు, ఆ తర్వాత అన్నీ వస్తాయంట. అమ్మా, ముందు ఉద్యోగం వెతుక్కుంటే అవన్నీ వస్తాయి. అవునంటారు. ఈనాటికే మళ్ళీ రేపటికి మళ్ళీ పని చేసుకోవాలి. ఉద్యోగం సంపాదిస్తే నెలకు జీతం వస్తూనే ఉంటుంది. అది చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఎందుకు రండి, మత్తయి సువార్త 11:12 ఒక్కసారి అండర్లైన్ చేయండి. స్త్రీలు కనిన వారిలో, అంటే స్త్రీలు కనిన వారిలో అంటే ఆదాము నుంచి కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేడని నిశ్చయముగా, అంటే బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పోడు పుట్టలేదని చెప్తున్నాడు యేసుప్రభువే. యేసుప్రభు చెప్తున్నాడు. బాప్తిసమిచ్చి యోహాను అంత గొప్పోడు ఎందుకు అయ్యాడు? ఆయన చేసిన కార్యాలు అలాంటి, ఆయన చేసిన కార్యాలు సామాన్యమైనవి కాదు. ఆలోచన చేయండి. ఇప్పుడు నేను బాప్తిసమిచ్చి యోహాను గురించి కాదు నా ప్రసంగం, ఆయన పరలోక రాజ్యం గురించి చెప్పడానికి వచ్చాడు ఆయన. ఎవరో? అదనమాట, ఆయన కోసం చెప్పలేదు. ఓకేనా? తర్వాత మాట చదువుతాం. ఆయనను అండర్లైన్ చేసుకోండి, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఎవరికంటే?
స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పోడు అన్నాడే. యోహాను కంటే గొప్పవాడు ఎవడయ్యా అంటే పరలోక రాజ్యంలో అల్పుడు గొప్పోడంట. ఓకేనా? అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉండే ధన్యత ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఓకేనా? తర్వాత మాట అమ్మ అండర్లైన్ చేయండి. ఓకేనా? అంటే ఇప్పుడు పరలోక రాజ్యం గొప్పదా కాదా? గొప్పదే. తర్వాత చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని బలాత్కారముగా పట్టబడుచున్నది. ఎలాగెళ్తున్నారంటే ఆ రాజ్యంలోకి బలవంతంగా వెళ్తున్నారంట. బలవంతంగా లాగుతలేదు, బలవంతంగా వెళ్తున్నారంట. అమ్మా, బలవంతంగా వెళ్తున్నారు. బలవంతంగా మార్చటం వేరు, బలవంతంగా వెళ్ళటం వేరు. అమ్మా, తర్వాత మాట చదువుతాం. బలాత్కారులు దానిని ఎవరు ఆక్రమించుకుంటున్నారట? బలాత్కారులు అంటే దాని అర్థం ఏంటి? ఇందాక విజయవాడలో ఈ వాతావరణ విషయంలో చాలామంది బాధపడితే ఏదో కొందరు సహృదయం కలిగి ఆ పొట్లాలు గట్ట పంచిపెడతా ఉన్నారు. ఒక ఆవిడ ఏమంటుందయ్యా అంటే, యాండి ఎక్కడికి అయిపోతున్నాయండి, ఆ లోపలికి వస్తలేదని మా దగ్గరికి అని అంది. ఎక్కడికి ఎందుకు అయిపోతున్నాయి? బలవంతులు అక్కడ ఉన్నారు. అదనమాట. అవసరం ఒకటి రెండు లాగేసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ బల ప్రదర్శన కావాలి. ఎక్కడ అది ఎందుకంటే వెనకలోడు గొడవ అనవసరం. ముందు ఏం చేసుకుంటున్నారు? బలవంతంగా ఏం చేసుకుంటున్నారు? పొట్ల లాగేసుకుంటున్నారు. కానీ అది చివరికి వెళ్తలేదు అది. ఓకేనా? రైట్. ఇప్పుడు పరలోక రాజ్యంలో కొంతమంది ఎలాగెళ్దామని చూస్తున్నారట? బలవంతంగా వెళ్తున్నారు. అలా బలవంతంగా లాగటం లేదు, ఆతలు లాగటం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇలా బలవంతంగా వెళ్తున్నారట. మత్తయి సువార్త 3వ అధ్యాయం అక్కడే తీసారా అమ్మా? 5వ వచనం చదువుదాం. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నది ప్రాంతమున వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండేరి. ఎవరి చేత? యోహాను గారి చేత. అమ్మా, ఇప్పుడు యోహాను గారు ఎవరింటికి వెళ్ళా, ప్రకటిస్తున్నాడు అంతే. ఆ ప్రకటన విని అనేకులు ఆయన దగ్గరికి వచ్చారంట. ఓకేనా? తర్వాత అతడు చూడండి, అతడు పరిశీలలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి. అంటే ఇప్పుడు ఈయన పిలిచాడా, వాళ్ళు వచ్చారా? ఆ దైవం వర్తమానం ప్రకటించాడు, కానీ వాళ్ళే వచ్చారు ఎవరి దగ్గరికి? ఇప్పుడు వీళ్ళు ఏం సామాన్యులు కాదు. సద్దుకైలు, పరిశీలు గొప్పవారు వీళ్ళం. ఇందాక అనుకున్నాం చూసారా, ఏది బలవంతులు వీళ్ళం. ముందు బలవంతులు వచ్చారంట. ఇప్పుడు వాళ్ళని చూసి ఏమన్నాడు చూడండి, బాప్తిస్మం పొందడానికి వచ్చారంట వాళ్ళు. ఒకసారి బాప్తిస్మం పొందితే ఏమవుతారు? అది పరలోక రాజ్యంలోనికి ప్రవేశం ఉంది. అందుకు వీళ్ళకి ఆ జ్ఞానం తెలిసి ఏమనుకున్నారయ్యా అంటే అనుకున్నారట. ఇప్పుడు బాప్తిస్మం పొందడం ఏమనుకోకండి, ఇక్కడ బాప్తిస్మం పొందమని బతిమాలుకున్నారు సేవకులు. ఇప్పుడు అక్కడ బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఏమని తిట్టాడండి? అక్కడ నిజంగా అంటే ఎవరైనా తీసుకుంటారా బాప్తిస్మం? సర్ప సంతానమా అన్నాడండి. ఆ సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? అర్థమైందా మీకు? అంటే వీళ్ళకి ఏంటి? రాబో ఉగ్రత ఉంది కదా, ఆ బుద్ధి ఏదో తెలిసి మొత్తం మీద ఏమవుతున్నారు వీళ్ళు? బలవంతంగా ఆ రాజ్యంలోకి వెళ్తే చూడరా అనుకున్నారట. భక్తిలో 2 రకాలు. ఒకటి దైవానికి లోబడి చేయటం ఒక లెక్క, రెండు అతనికి ఇష్టమైతేనే చేస్తాడు. అంటే ఇంకా చెప్పాలంటే భక్తి దగ్గరకు వచ్చినా కూడా తగ్గించుకునే స్వభావం ఉండదు. భక్తి నేను ఇందాక అన్నాను చూసారా, భక్తిలో తన్ను తాను తగ్గించుకునే భక్తి ఒకటే. అవునా కదంటారా? రెండు తన్ను తాను హెచ్చించుకుంటూనే ఉంటాడు, ఆ భక్తి చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడికి ఏది ఇష్టం కాదు మరి, అంతే కదా. ఇప్పుడు పరీక్షలు చేసిన ప్రార్థన ఏంటి? అదనమాట. అంటే భక్తి చేస్తున్నాడు, కానీ ఏ స్థాయిలో ఉన్నాడో? నేను ఇన్ని వారానికి ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, వీడికంటే నేను నీతిమంతుని, వీడికంటే ఎక్కువ చేస్తున్నాను, ఇవన్నీ చెప్పాడు. కానీ దేవుని దృష్టిలో అతను ఎలా ఉన్నాడో? తక్కువ వాడిగా కనపడ్డాడు. ఓకేనా? ఇప్పుడు బలవంతంగా చేస్తున్నాడు అతను మనసుని. రైట్. ఇప్పుడు ఏమన్నాడు చూడండి కిందకి.
ఆ మారు మనసుకు తగిన అదనమాట. ఏమన్నాడంటే ఓకే వచ్చారు, కానీ ముందు మీకు ఏం కావాలన్నాడు ఆయన? మారు మనసు పొందండి రా బాబు, దానికి తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. అండ్ అంతేనా? అంతేనా? మారు మనసు ఉండాలి కదా. ఎవరి వైపు తిరగాల మనసు? దేవుని వైపు తిరగాలి. అది చెప్పాడు అనమాట. ఇలా కొందరు ఏం చేశారు అంటే పరలోక రాజ్యంలోకి ఏమవుతున్నారు? వాళ్ళు బలవంతులుగా వెళ్తున్నారట. ఏదో రకంగా మనం అందులోకి వెళ్ళిపోయి అంటే మన చోటు అక్కడ ఉంచుకుంటే మంచిదన్న భావంతో భక్తి చేసేవారు కూడా ఉన్నారట. రైట్. ఇంకొక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మత్తయి సువార్తలోనే 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం చదవండి. కాబట్టి అండర్లైన్ చేయండి. యేసుప్రభు మాట్లాడుతూ దేవుని రాజ్యము ఎవరి యొద్ద నుండి? ఎవరో చెప్తాను అంటే అది ఆల్రెడీ ఒకరి దగ్గర ఉందనే కదా. మరి అది ఆల్రెడీ ఒకరి దగ్గర ఉందనే కదా అని అర్థం. దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి అంటే దాని అర్థం ఏంటి? ఆ రాజ్యంలో ఉన్నారనే కదా దాని అర్థం. ఆ రాజ్యంలో ఉన్నారనే కదా అక్కడ. ఇప్పుడు అది మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడిన మీతో చెప్పుచున్నాను. అంటే దాని ఫలాలు ఇచ్చేవారికే మళ్ళీ ఈ రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. ఫలాలు ఇవ్వని వారి దగ్గర నుంచి ఏం చేస్తానన్నాడు ఆయన? తీసేస్తానన్నాడు. ఎందుకేమన్నాడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు ఆయన. అమ్మా, దేవునికి కావాల్సింది ఏమనుకోక ఈ ఫలాలు కాదు, మార్కెట్లో దొరికే ఫలాలు కాదు, మన ఆత్మ ఫలాలు కావాలి ఆయనకి. ఓకేనా? రైట్. ఇప్పుడు కిందకి రండి చెప్పు. 45 వచనం కాడి 45 వచనం అండర్లైన్ చేయండి. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానము విని తమ్మును గూర్చి చెప్పినని గ్రహించి చాలా అంటే ఇప్పుడు ఎవరి కోసం చెప్పాడు ప్రభు? ప్రధాన యాజకులు పరిసయ్యుల గురించి చెప్పాడంట. ఆల్రెడీ ఆ రాజ్యం మీ దగ్గరకు వచ్చింది, కానీ మీరు ఏం చేయలేదు, దాన్ని అనుసరించలా. అందుకని అది మీ యొద్ద నుండి ఏం చేస్తానంటున్నాడు ఆయన? అమ్మా తీసేస్తానంటున్నాడు. లోక సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మనసు పెట్టాలి దంచి. చిన్న మంద ఎవరినంట? చిన్న మంది అని శిష్యులు అంటున్నాడండి. శిష్యులు ఎంతమంది? 12 మంది. అందుకు చిన్న మంద భయపడకుడి. అండర్లైన్ చేసుకోండి. అది మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి. అంటే ఇప్పుడు రాజ్యాన్ని ఎవరి చేతిలో పెట్టాలని చూస్తున్నాడు? మరి ఆల్రెడీ ప్రధాన యాజకులు పరిసయ్యుల దగ్గర ఉంది కదా. ఎందుకు తీసేస్తున్నాడు ఆయన? బలవంతులుగా ఎలాగెళ్ళారో ఓకేనా? అంతేగాని తగిన మారు మనసుతో అక్కడ నిలబడలేదండి వీళ్ళు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని ఎవరికి అప్పగిస్తారని చెప్తున్నాడు? అదిగో చదవండి. చిన్న మంద భయపడుకుని మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉంది. ఆ రాజ్యాన్ని ఎవరికి అప్పగిస్తానంటున్నాడయ్యా అంటే శిష్యులకి ఇస్తాను. 4వ అధ్యాయము 11వ వచనం అండర్లైన్ చేయండి. అందుకు ఆయన ఈ మాట వినాలి. దేవుని రాజ్య మర్మము మీకు అది ఎవరికే? చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరికే? శిష్యులకు. మరలా చదవన్న మాట. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అన్నాడు. ఎవరికది అంటే ఎవరికది? శిష్యులకి. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు చెప్తాను. లోక సువార్త 11వ అధ్యాయం. లోక సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. అయ్యో ఎవరెల్లో?
అవును, శాస్త్రులు పరిచయలే అమ్మా. వాళ్ళు ఏం సామాన్యులు ఏం కాదు వాళ్ళు. అది చూడండి, అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా మీరు అంటే ఇప్పుడు జ్ఞానాన్ని ఏం చేశారు వాళ్ళు? దాని అర్థం ఏంటంటే మరుగు చేశారంట. జ్ఞానాన్ని ఏం చేశారంట వాళ్ళు? మరుగు చేశారంట. ఆ జ్ఞానాన్ని ఏం చెయ్యాలి? వాళ్ళు తెలియపరచాలి. ఎవరికే అమ్మా? ఎవరికే? మనుషులకి ఏం చేయాలి? తెలియపరచాలి. ఇప్పుడు ధర్మశాస్త్ర పండితులలో ఆ ధర్మ పని అది. అది చూడండి, జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకుని పోతుంది. తర్వాత మీరును అది మీరు లోపల ప్రవేశించరు. ఎక్కడికే జ్ఞానం అనే చోటుకి మీరు లోపలికి రారు. అంటే లోపలికి వచ్చేవారిని ఏం చేస్తున్నారంట? ఆటగేస్తున్నారంట. అసలు నిజం చెప్పాలంటే ఎవరి దగ్గర ఉందా రాజ్యం? వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అడ్డుపడుతున్నారు. వాళ్ళ వెళతలేదు, వెళ్ళేవారిని ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు. రోమపత్రిక 2:19 రోమపత్రిక 2:19 చాలు, అక్కడ ఉందన్నమాట. ధర్మశాస్త్రంలో ఏముంది? జ్ఞాన సత్య స్వరూపం. ధర్మశాస్త్రం అంటే సామాన్యం కాదు సుమా. అమ్మా, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు ఏదుంది? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం. ఎంతగా ధర్మశాస్త్రం ఏం చెప్పింది? జ్ఞానం చెప్పింది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? సత్యం చెప్పింది. అర్థమైందా మీకు? సత్యం చెప్పింది, జ్ఞానం చెప్పింది. ఏది? ధర్మశాస్త్రం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టారు, సత్యాన్ని ప్రక్కన పెట్టారట. ఓకేనా? నీ వాక్యమే సత్యము అంటే ఇప్పుడు సత్యాన్ని అంటే ప్రభుని ఏం చేశారు? అలా మరుగుపరిచారట. అందుకు వారికి ఆ భాగ్యాన్ని ఇవ్వాల. ఎవరికి ఇచ్చాడు? అది అపోస్తులకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు? ఇందాక మనం చదువుకున్నాం. ఏది? ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? దేవుని రాజ్య సువార్తను ఏం చేశారు? వాళ్ళు ప్రకటించారు. అది ప్రాముఖ్యమైనది. అయితే ఇంకొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ కొన్ని విషయాలు క్లుప్తంగా వెళ్దాం మనం. ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త తీసారమ్మా? రైట్, మనసు పెట్టాలి. 21వ అధ్యాయము 31 నుంచి చదవండి. మనసు పెట్టి చదవండి. అందుకు వారు మొదటివాడే అన్నారు. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా ఆ సుంకరులు వేశ్యలు ఒక్కసారి ఎవరి కోసం చెప్తున్నాడో తెలుసండి? శాస్త్రుల పరిశీలన గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి 23వ వచనం పైకి వెళ్ళండి. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, అది అన్నమాట, వాళ్ళతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు వచ్చారంట. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఏమని? కాదండి, కిందకు వచ్చేద్దాం. ఏమని మాట్లాడుతున్నాడు? యేసు సుంకరులను వేసులను మీకంటే ముందుగా, ఈ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రుల కంటే మీకంటే ముందు వెళ్తారంటున్నాడు ఆయన. ఎవరో? యేసు ప్రభు. అసలు ఎవరు వెళ్ళాలి? బోధించి కూడా వెళ్ళాలి ముందు, అంతేనమ్మా? బోధించి కూడా వెళ్ళాలి. కానీ బోధించి కూడా ఎందుకు వెళ్తలేదయ్యా అంటే ఇందాక చెప్పుకున్నాం. వాళ్ళు ఏం చేశారు అంటే, ఇంకా చెప్పాలంటే వాళ్ళ మహిమను చూపించుకున్నారో తప్ప దేవుని మహిమ పరచలేదండి. అందుకే అదే మత్తయి సువార్తలో ఒక మాట చూపిస్తాను చూడండి. 23 పక్కనే ఉంది 2వ వచనం. శాస్త్రులు పరిశీలు మోసే పీఠమందు కూర్చుండువారు. ఇలా పీఠాల మీద కూర్చున్నారు తప్ప
ఆ పీఠం ఎందుకు ఇచ్చింది, ఆ పీఠం ఎక్కడ వరకు నడిపిస్తుంది అన్న విషయం గడికి నడిపించలా. అర్థమైందండి? వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఆ పీఠాల మీద కూర్చుని ఏం చేయాలి? జ్ఞానం చెప్పాలి, సత్యం చెప్పాలి. అది మానేశారంట. ఏం చేశారు చూద్దాం, కిందకి రండి. గనుక వారు మీతో చెప్పు వాటి అన్నిటినీ అనుసరించి గైకొనడి, అయినను వారి క్రియలు చొప్పున వాళ్ళు చెప్పే దేవుని మాటలు అయితే వినండి, కానీ వారి క్రియలు చేయకండి. ఎందుకంటే చెప్తారు కానీ చెయ్యరంట. అమ్మ అర్థమైందని, చెప్పుదురే కానీ చెయ్యరంట. తర్వాత అండర్లైన్ చేసుకొని, మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలుతోనైన వాటిని కదిలించలేరు. అర్థమైంది మీకు? ఏదన్నా వేలుతో కదిలించలేరంట వాళ్ళు, కానీ మనుషుల మీద ఏం పెడుతున్నారు? భారాలు పెడుతున్నారు. ఏమనుకోకండి, ఆ స్థానంలోని ఈరోజు సేవకులు కూర్చున్నారు అక్కడ. అవునంటారు కదంటారా? అంటే ఒక సేవకుడు, సువార్థికుడు, ఒక అధికారి కాదు సుమా. అర్థం చేసుకోవాలి. ఒక ఏదో దేవుడు ఇచ్చాడు కదా అని అహంభావాలు పనిచేయవు. దేవుడు ఆ స్థానంలో పెట్టాడయ్యా అంటే దైవజ్ఞానం చెప్పటానికి. లేదు ఏమనుకోకండి, మేమేదో మా స్వలాభం కోసం చేసి మిమ్మల్ని బాధ పెట్టామనుకోండి, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అలాగా నాడు శాస్త్రులు పరిశీలు ఉన్నారు. ఇప్పుడు ఇంతకేంటంటే వారు వెళ్ళలేదంట. ఇంకొక మాట, ఇప్పుడు వాక్యం చెప్పి నేను పరలోకం వెళ్ళకపోతే ఇంకేంటి నా జీవితం? చెప్పాలి. వాక్యం చెప్పి నేను వెళ్ళడానికి ఏం చేసుకోవాలి? ముందుగా సిద్ధం చేసుకోవాలి, అంతే కదా. కానీ ఏమనుకోకండి, నేనే వెళ్ళలేదనుకోండి, నా అంత దౌర్భాగ్యానికి ఎవడైనా ఉంటాడా? ఉండడం. అలాగే ఈ రోజు గమనించాలి, శాస్త్రులు పరిశీలి దగ్గరే ఉంది ఏది? ఆయన రాజ్యం. కానీ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? వాళ్ళ ఆధిపత్యం చూసుకున్నారు తప్ప దేవుని యొక్క మహిమను వివరించలేకపోతున్నారు. అందుకు మీ వద్ద నుండి తీయబడి చిన్న మంద మీకు అప్పగించబడ్డదిరా అన్నాడు. ఆ చిన్న మంద ఏం చేశారు? విస్తరించారు వాళ్ళు. అమ్మా విస్తరించారు వాళ్ళు. అందుకే ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితే గొప్పగా ఉంటుంది. కడుపు నిండు పెట్టాడు అనుకోండి తొక్కేస్తాడు. అమ్మా రైట్. ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వద్దాం. ఏది? 21:31. యేసు సుంకరులు, వేషులు మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారో. చాలా జాగ్రత్తగా, మీకంటే ముందుగా ప్రవేశిస్తారు. అసలు ఎవరు వెళ్ళాలి ముందు? అంతే కదండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది కదా, తాళం చెయ్యి వాళ్ళ దగ్గరే ఉంది. తాళం చెయ్యి వాళ్ళ దగ్గరే ఉంది, కానీ ఏం చేస్తలేదు వీళ్ళు. అదనమాట అండి. ఇప్పుడు పాయింట్ అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎందుకు వెళ్తారంటే అక్కడ ఒక మాట చెప్పాడు. అక్కడ యోహాను మార్గమున మీ యొద్దకు వచ్చాను. ఏ మార్గాన్ని వచ్చాడట ఆయన? నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను. మీరు అతన్ని నమ్మలేదు. ఎవరో? శాస్త్రులు పరిశీలే. యేసుప్రభుని నమ్మటం తర్వాత ఆ బాప్తిస్మిచ్చి యోహాన్నే నమ్మలేదంటండి. ఎవరో? అధికారులు. ఇప్పుడు చూడండి, మీరు అతన్ని నమ్మలేదు, అయితే సుంకరులను, వేశ్యలను అతన్ని నమ్మిరి. ఎవరు నమ్మారంట? ఇంతకీ దేని మీద ఆధారపడి ఉందో చెప్పండి. బోధించుకోవటం కాదు, బోధన నేను నమ్మాలి. బోధించిన బోధన నేను నమ్మి చెప్పాలి, అంతేనా? ప్రార్థన నేను నమ్మి ప్రార్థన చెయ్యాలి. నేను నమ్మకుండా నేను నమ్మకుండా ప్రార్థన చేసిన అది నా ఫలితమేమి ఇవ్వదు. ఇంతకెళ్ళి ఏం చేశారంటే బోధించారు కానీ బోధన నమ్మలా. బోధనే నమ్మలేదు. నమ్మకపోవటం చాలా ప్రమాదం. ఎందుకో తెలుసా? ఆ నమ్మటమే నీతి. అర్థమైందండి? ఆ నమ్మటమే నీతి. ఇందాకేమన్నాడు ఆయన రాజ్యమును అదే అనమాట. ముందు నమ్మితే రాజ్యం దగ్గరికి వస్తావు. నువ్వు నమ్మకుండా రాజ్యం దగ్గరికి వెళ్ళలేవు. దాని అర్థం అది. ఇప్పుడు చూడండి, నీతి మార్గమున మీ యొద్దకు వచ్చును, మీరు అతన్ని నమ్మలేదు, అయితే సుంకరు అంట. అర్థమైందండి? అసలు నిజం చెప్పాలంటే వీళ్ళు ఎక్కడో దైవానికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే పాపులు మనవి దేవుడు ఆలకింపడం, అంతేనా? అవునంటారు కదంటారా? పాపం చేస్తే దేవుడు మనవి ఆలకించడు. కానీ వీళ్ళు ఏంటంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం వెతుక్కున్నారు. వాళ్ళు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం వెతుక్కున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన్ని పక్కన పెడుతున్నారు. అమ్మా తర్వాత మాట, మీరు అది చూచి అతను నమ్మునట్లు కూడా ఏం పడలేదు. ఎందుకు పశ్చాత్తాపడలేదు? మీరు
చెప్తాను. ఎందుకు పశ్చాత్తాపలేదు? కనీసం పశ్చాత్తాపం పడినా కూడా మీకు ఏం కలుగుదును అమ్మా? ఏం కలుగుదును? లోకసు వార్త 24 అధ్యాయం. లోకసు వార్త 24 అధ్యాయం 42వ వచనం. ఈయన చదవండి. 23 అధ్యాయం ఒక్కసారి నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా అని కోరాడు. ఎవరో ఆ మాట అంట ఒక్క నిజంగా చెప్పాలంటే ఒక క్రూరుడు. ఎవరో యేసు ప్రభుని సిలువేస్తుంటే ఇంకో 2 ఉన్నారట ఆయన ప్రక్కన ఈ పక్కన. కొంతమందికి వెళ్ళిపోయినప్పుడు కూడా అంటారు కదా పదాలు, ఏది అదనమాట అండి. అది కొంతమంది ఇంకా ఏమనుకోకుండా పుట్టుకతో వచ్చింది అందులో పెడితే కానీ అంటారు చూసారా, ఆ బుద్ధితోటే ఉన్నాడట. మరొకడికి ఏం కలిగిందయ్యా అంటే పశ్చాత్తాపం కలిగింది అక్కడ. అర్థం చేసుకోండి, వాడికి ఏం కలిగిందయ్యా అంటే అక్కడ పశ్చాత్తాపం, చేసిన దానికి పశ్చాత్తాపం పడ్డాడట. ఎవరో ఇప్పుడు ఆ పశ్చాత్తాప పడికి ప్రభుని ఏమన్నాడయ్యా అంటే నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఒక్క మాట అంటే ఆడు చనిపోతున్నప్పుడు దేని వెతుక్కున్నాడు? అది. ఇప్పుడు మరి ఇంకో ఆ రాజ్యంతో పని ఉంది. ఎక్కడ బతుకుంటే కదా ఈ రాజ్యాలు గొడవ అమ్మా, ఎక్కడ బతుకుంటే కదా ఈ రాజ్యాలు గొడవ. కానీ చచ్చిపోతే రాజ్యాలతో పని ఉంది. కానీ చనిపోతున్న ఆ క్రూరుడు ఓకేనా, చనిపోతున్న ప్రభువును చూసి ఏమన్నాడయ్యా అంటే నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని అన్నాడు. అన్నాడా లేదా? అర్థం చేసుకోవాలి. అక్కడ ఇందాక చదివి మనం చూసారా, మీరు యోహాను వచ్చి నీతి మార్గాన్ని చెప్తే మీకు ఏం రాలేదు? నమ్మలేదు. కనీసం ఆయన చూసి ఏం పొందలేదు మీరు. ఎందుకో తెలుసా? ఆయన తలకాయ తీసేశారు అక్కడ. యోహాను వచ్చి చెప్పిన మాటకే యోహాను గారు నచ్చక ఏం చేశారు? తలకాయ. ఆ నీతి కోసమే కదా అన్ని బాధలు పడ్డాడు. కనీసం దాన్ని చూసైనా మీకు పశ్చాత్తాపం కలగాలి కదా. ఎవరికే? అది కనీసం పశ్చాత్తాపం కూడా కలగకపోతే ఇంకెలాగా చెప్పాలి? అసలు మెయిన్ ఏంటి? పశ్చాత్తాపమే కదా మనుషులకు కావాల్సింది అమ్మా. అందుకు ఏమన్నాడు? సుంకర్లు వేషులు ఏమయ్యారు? పశ్చాత్తాపడ్డారు. వారు చేసిన పాప విషయాలు ఏమయ్యారు? పశ్చాత్తాపడ్డారు. ఇప్పుడు సిలువ మీద ఉన్న దొంగ ఏమయ్యాడు? పశ్చాత్తాపడి ఏమడిగాడు? ఏమనుకోక నన్ను బతికించని అడగలా. పాయింట్ అర్థం చేసుకుని నన్ను బతికించు అని అనలేదు ఆయన. ఏమన్నాడు? నీ రాజ్యముతో వచ్చినప్పుడు అనే మాట వాడాడు కదా. అసలు ఆయన రాజ్యానికి ఏమర్థమైంది? ఆయన రాజ్యం ఉన్నదని నమ్మాడు అమ్మా. ఓ మాట, రాజ్యం అనేది ఏంటి? మనకి కనపడితేనే రాజ్యం. పిలాతు దగ్గర ప్రభుని తీసుకుని వచ్చారు. నువ్వు యూదులకు రాజువయ్యా అని అడిగాడు. అవును నేను రాజునే అన్నాడు. మరి నీ రాజ్యం అన్నారు. మరి ఏది నీ రాజ్యం అంటే నా రాజ్యం యెహ సంబంధమైనది. ఒకవేళ యెహ సంబంధమైంది అనుకోండి, నా వాళ్ళు వచ్చి మీతో పోరాడతారయ్యా అని అన్నాడు ఆయన. అమ్మా, నా వాళ్ళు వచ్చి మీతో ఏం చేస్తారో పోరాడతాడు. అది లోకరాజ్యం. కానీ ప్రభు గమనించాలి, ప్రభు దెబ్బలాడమని ఎక్కడ పంపలేదే. నా రాజ్యాన్ని విస్తరించమని ఒక్కొక్కడికి కర్ర కత్తి లేదా ఒక బరిసే ఇచ్చి పంపలేదే. వాక్యాన్ని ఇచ్చి పంపాడు. వాక్యాన్ని ఇచ్చి పంపాడు. సువార్తనిచ్చి పంపాడు. ఎందుకో తెలుసా? ఆ రాజ్యం సువార్తలోనే ఉంది. ఓకేనా? నమ్ముట అదనమాట. అప్పుడు కనపడుతుంది రాజ్యం. అందుకే మొదటగా రాజ్యమును నీతిని వెతుకు అన్నాడు ఆయన. ఇప్పుడు సిలువ మీద ఉన్న దొంగ ఏం చేశాడు? ఆయన రాజ్యాన్ని అడిగాడా లేదా? ఎన్నేమన్నాడు? నేడు నీవు నాతో పరదేశంలో. కానీ రాజ్యానికి వెళ్ళే అవకాశమైన స్థానంలో కూర్చున్నాడు అనమాట. ఎవరో? సిలువ మీద ఉన్న దొంగ. రైట్. అయితే ఒక విషయాన్ని చూద్దాం. కీర్తన గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. కీర్తన గ్రంథం
తీసారా? కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం చదవండి. చదవండి. ఎవరో దేవుడు అంట. తర్వాత పాట ఒకసారి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం చదవండి. 23:3 అండర్లైన్ చేయండి అమ్మా. నా ప్రాణమునకు దేవుడు ఏం చేస్తున్నాడంట? సేద తీరుస్తున్నాడంట. అండర్లైన్ చేయండి. తన నామమును బట్టి, అండర్లైన్ చేయండి ఆ మాట చూడండి. ఆయన నామమును బట్టి అంటే నీతి మార్గం ఉందా లేదా అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను నీతి మార్గమే చెప్పాడు. ఆయనకంటే ముందు కూడా ఏముంది? నీతి మార్గం ఉంది అమ్మా. ఆయనకంటే ఏదుంది? నీతి మార్గం. ఆ నీతి మార్గం ఆయన నామమును బట్టి నడిపించాడా లేదా? నడిపించాడు. 40వ అధ్యాయం 9వ వచనం అండర్లైన్ చేయండి. నా పెదవులు మూసుకొనక, అండర్లైన్ చేయండి అమ్మా. మహాసమాజములో నీతి సువార్తను. ఇప్పుడు పాయింట్ ఏదైనా అర్థమైంది మీకు? ఏదన్నా అందులో విషయం ఏదైనా గ్రహించారా? నీతి మార్గమును నన్ను నడిపిస్తున్నాం అన్నాడా? ఇంతగా నీతి మార్గానికి ఆధారం ఏదయ్యా అంటే నీతి సువార్త. ఇప్పుడు సువార్త అనేది యేసుప్రభు మరణించిన తర్వాత వచ్చింది అనుకున్నారా? ఆ సువార్త ఎప్పుడు ఉంది? ముందు నుంచి కూడా ఉంది అమ్మా. సువార్త అంటే ఇప్పుడు వచ్చింది కాదు, అది ఎప్పటి నుంచి ఉంది? ముందు నుంచి ఉంది. అందుకే మరలా ఒక్కసారి మార్చదుండే. సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటే. ఇప్పుడు చెప్పండి, నీతి సువార్త ఉందా లేదా? ఎంత నీతి మార్గము గమనించాలి. నీతి మార్గం యోహాన్ గారు ఏం చెప్పారు? రైట్. ఇప్పుడు ఆల్రెడీ అంత ముందున్న భక్తులు కూడా ఏం చెప్తున్నారు? నీతి మార్గం ఉందరా అన్నారు. మత్తయి సువార్త 14వ వచనం, 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు, పాయింట్ అర్థం, సకల జనులకు ఏమై ఉందంట? సాక్షార్థమై. ఒకసారి ఏం పెట్టాడు చెప్పాలి? రాజ్య సువార్త సకల మనుషులకి ఏం పెట్టాడు చెప్పాలి? సాక్ష్యంగా పెట్టాడంట. సాక్ష్యంగా పెట్టాడంట. సాక్షార్థమై చదవండి. లోకమంతంతటా అంటే ఇప్పుడు ఏంటో చెప్పాలి? అది లోకమంతా కూడా ఏమవ్వాలి? ప్రకటింపబడాలి. ఏమిటది? రాజ్య సువార్త, నీతి సువార్త. కానీ ఏంటది ఆ మాట? సాక్ష్యం అంట. సాక్ష్యం అంట. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయినను ఆయన ఆకాశము నుండి, ఎవరో? ఏ అధికారి, ఏ రాజు ఇవ్వడండి. అర్థమైందండి? ఎవరో పెట్టరు ఇక్కడ. ఎవరో పైనుంచి ఆ వర్షాన్ని పంపింది ఎవరో? చేత కాదనే కదా అని అర్థం. దైవ ఉగ్రతకు మాత్రం ఎప్పుడు పాత్రలో కూడా. ఇందాక అదే చెప్పాడు, దేవుని ఉగ్రతను తప్పించుకుని వాడు ఎవడో కాదు. ఆ ఉగ్రతను తప్పించేదే సువార్త. ఆ ఉగ్రత దేవునిది అమ్మా. ఇప్పుడు చూడండి, కిందకి రండి. ఆ ఫలవంతములైన ఋతువులను ఏమిచ్చాడంట? ఫలవంతమైన ఋతువులు. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? వర్షాకాలం. కానీ మొన్నటిదాకా వేసవకాలం కింద ఉంది. ఏమంతేనా? ఇవన్నీ ఎందుకు మారిపోయినాయి అంటే మనం చేసుకున్న పుణ్యాలు బట్టి. మనం చేసుకున్న పుణ్యకార్యాల వల్ల కాలక్రమం ఏమైపోయింది అంతే. అర్థమైందండి? ఆ తర్వాత రండి, కిందకి రండి. ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు మేలు. ఇవన్నీ ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పాలి?
మేలు చేస్తున్నాడా లేదా? అందరికి చేస్తున్నాడు, కొందరికి చేస్తున్నాడు? అందరికి చేస్తున్నాడు. అందరికి దేవుడు ఏం చేస్తున్నాడు? మేలే చేస్తున్నాడు. తర్వాత మాట అమ్మ, మేలు చెయ్యుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదు. అటు ఇప్పుడు చెప్పాలి, కంచంలో భోజనం వచ్చిందంటే దేవుడు మనకి ఏం చేసినట్టు? ఇప్పుడు ఆ కంచంలో ఉన్న భోజనమే మన మీద సాక్ష్యం, దేవుడు నీకు మేలు చేశాడు రా అని. కంచంలో మన భోజనం తింటున్నామే, ఆ భోజనమే సాక్ష్యం అంట. ఆ భోజనం ఏమంటుందో తెలుసా? దేవుడు నీకేమిచ్చాడు? మేలిచ్చాడు. ఇదిగో సాక్ష్యం. ఏది? ఆహారం. ఓకేనా? వర్షం వచ్చింది, లేదా పంటల పని, లేదా పనికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఎవరి సాక్ష్యం? ఇప్పుడు ఆయనకి సాక్ష్యం ఉందా లేదా? దేవుడు నాకేం చేశాడు, దేవుడు ఏం చేశాడు అని అనకండి. ఆల్రెడీ ఆయన చేసి సాక్ష్యంగా పెట్టుకున్నాడట. అమ్మా, ఏదో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడేమో కొంచెం ఉంటాయేమో కానీ మనకి ఏనాడు పస్తులు పెట్టలేదు ఆయన. ఎవరో కరోనా టైంలో కూడా ఏమనుకోకుండా కరోనా కంటే ముందు ఎక్కువ తిన్నాం. ఎప్పుడు? కరువు కాలంలో ఎక్కువ తిన్నాం కనుక ఎక్కువగా అలాగున్నాం. తినకపోతే అప్పుడు ఇంకా చనిపోయే పరిస్థితులే. ఓకేనా? అప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? అది నేను అంటట అప్పుడు మేలు చేశాడు. మరి అది ఎందుకు వచ్చిందో ఏంటో దేవునికి ఎరుక. అంత లోపలికి వెళ్ళవలసిన పని మనకి లేదంతే. అమ్మా రైట్. ఇప్పుడు విజయవాడ వరద ఉధృతి కూడా ఎవరికి తెలియడం లేదంట. దాన్ని కూడా పరిశోధన చేస్తున్నారంట, ఎందుకు వచ్చింది ఏంటి అని. దాన్ని కూడా పరిశోధన చేస్తున్నారంట, ఏంటి ఎప్పుడు లేని ఇంత ఉధృతి ఏంటని. అది దైవానికి తప్ప ఎవరికే తెలియదు. దాని వెనక కారణాలు ఏంటో తెలియదు. అమ్మ మనకు తెలిసిన దాన్ని బట్టి బతకడమే తప్ప, ఓకేనా, అంతకంటే లోపలికి వెళ్ళామంటే ఏం అర్థం కాదు. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? సాక్ష్యం పెట్టుకుంటున్నాడా లేదా? పెట్టుకున్నాడా లేదా? ఇప్పుడు ఇందాక మనం ఏం చదువుకున్నాం? సకల జనులకి ఏముంది? రాజ్య సువార్త ఏంటి? సాక్ష్యం. ఇది పరలోకానికి సాక్ష్యం. భూమి మీద నువ్వు ఉన్న రాజ్యంలో నీకు భోజనం పెడుతూ మేలు చేస్తున్నాడు అన్నదే సాక్ష్యం చూపించుకున్నాడు. సువార్తను ఏం పెట్టాడు? సాక్షిగా పెట్టాడట ఆయన. ఇప్పుడు సాక్షి ఇదిగోరా సాక్ష్యం అంటాడంట. ఎవరో? ఆయన. అందుకనే సాక్ష్యం లేకుండా చేసుకోలేదంట, ప్రతిదానికి సాక్ష్యం పెట్టుకున్నాడంట ఆయన. ఎందుకంటే మనకు ఆధారాలు కావాలి. ఎవరికే? మనకు ఆధారం కావాలి. ఓకేనా? ఒక్కసారి కొంచెం సువార్త ఎందుకు అనే మాటలో 15 వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త. ఎంతకు సువార్త ఎవరి వైపు త్రిప్పడానికే, అంతేగాని మతం వైపుకి, యెరూషలేము వైపు త్రిప్పడానికి కాదే. ఇశ్రాయేలు యొక్క రాజ్యంలో కలిసిపోవడానికి కాదే. మనల్ని దేవుని వైపు దేవుని వైపు తిరగడానికే సువార్త. అంటే మనం ఏ వైపు తిరిగామని అర్థం? లోక వైపు తిరిగాం. లోక వైపు తిరిగిన వాడిని దేవుని వైపు త్రిప్పటమే సువార్తనిస్తున్నాడు. అది సాక్ష్యం పెట్టాడు, ఇది సాక్ష్యం పెట్టాడట ఆయన. ఎవరో? దేవుడు. ఇప్పుడు సువార్త ఎంత పవర్ అర్థం చేసుకోండి అమ్మా. ఈ సువార్త గురించి మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. కంగారు పడకండి, త్వరగా ముగించేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. తీసారా అమ్మా? తీసారా? 10వ వచనం చదవండి ఒకసారి. ఇందాక ఏమనుకున్నాం? మొదటగా నా రాజ్యమును నీతిని వెతకండి. అంతేనా? చాలా సులువుగా ఉంది కదా అక్కడ. కాదు, చాలా సులువుగా తేలిగ్గా హాయిగా ఉంది. ఈ 2 పదాలు ఎతికితే పర్లేదురా, పర్లోకి వెళ్ళిపోతామని అనుకుంటున్నాం. ఇప్పుడు పెట్టాడు అక్కడ. ఆ నీతి మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే, ఆ నీతి సువార్తను పట్టుకున్నప్పుడే మొదలవుతుంది. ఏది? అక్కడ చెప్పాడు, నీతి నిమిత్తం ఏం కలిగిద్ది? నీకు హింస మొదలవుతుంది అన్నమాట. అర్థమైందండి? పరలోకం వెళ్ళటం అంటే తేలికేం కాదు అమ్మా. దైవం దగ్గరికి చేరటం అంటే సామాన్యమే కాదు. మన బిడ్డను ఒక ఇంటికి పంపాలంటేనే ఎంత బాధపడుతున్నామే. మనమే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇంకెంత బాధో.
ఎందుకంటే సులువుగా వెళ్ళిపోవచ్చు, మనం సులువుగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో చిక్కుపోయి ఉన్నాం, మనం ఈ లోకంలో చిక్కుపోయి ఉన్నాం. ఒక్కొక్క ముడి ఇప్పుకుంటే అయ్యానికి ఎంత టైం పడుతుంది? అది అమ్మా, ఒక్కొక్క ముడి ఇప్పుకుంటే అయ్యానికి చాలా కష్టపడుతుంది. చెప్తాను దాని విధానం ఏంటో చెప్తాను. ఎంత సులువుగా వెళ్ళొచ్చో చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. అప్పుడు ఉందట తర్వాత మాట, పరలోక రాజ్యము ఏమవుతున్నాయి? హింసలు కలుగుతున్నాయంట. ఆ హింసలు కలుగుతున్నప్పుడు ఏమవ్వాలి? ఓర్చుకోవాలట. హింస వచ్చినప్పుడు ఎవరు ఓర్చుకుంటాం? అందుకే క్రీస్తు యేసునందు సద్భక్తితో కలిగిన వారు హింస పొందుదురు అన్నాడు ఆయన. ఎవరో? యేసు ప్రభు. పౌలు గారు మాట్లాడుతూ తిమోతి పత్రికలో, క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగిన వారు ఏం పొందుతారంట? హింస పొందుదురు అంటారు. అసలు హింస ఎవరు పొందుతాం చెప్పండి అమ్మా? హింసలో, బాధలో, శ్రమలు ఎందుకు పొందుతాం? ఓకేనా? ఎందుకో తెలుసా? లోకం ఆయన హింసించింది కనుక. ఎవరినే? యేసు ప్రభుని. లోకమే ఆయన హింసించింది కనుక మరి మనం ఎవరి పార్టీలోకి వెళ్ళాం? ప్రభు పార్టీలోకి వెళ్ళాం. మరి ప్రభు పార్టీలోకి వెళ్తే ఆయన హింసించినప్పుడు మనల్ని కూడా ఏం చేస్తారని చెప్పాడు? హింసిస్తాడు అని చెప్పాడు అనమాట. ఆ క్రింద మాటలు కూడా చూడండి త్వరగా. నా నిమిత్తమును జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాట పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇదంతా నిజంగా చెప్పాలంటే ఆశ్చర్యమండి. భక్తి అంటే ఏమనుకుంటున్నారంటే, ఏమనుకోకుండా కొవ్వ తట్టిన వెళ్ళిపోయి యేసుబాబు దగ్గర ఇట్టేసి ఆమెను అనుకుంటున్నారు పాపం అమాయకులు. లేదో కేక్ కట్ చేసేస్తే, ఏది క్రిస్మస్ కేక్ కట్ చేసేసుకుంటే పర్లోకం అనుకుంటున్నారు అమాయకులు. అసలు దానికి సంబంధమే లేదు. అది అలా పెట్టి దోసేస్తున్నాం మాలాంటి వాళ్ళు, అంతే. దానికి దీనికి సంబంధం ఏమీ లేదు. ఏం మొదలవుతాయి అన్నాడు ఆయన? దేని కొరకు అమ్మా? ఆ నీతి కొరకు. అవన్నీ శ్రమ అనుభవిస్తే కానీ ఆ రాజ్యంలోకి వెళ్ళే అవకాశం మనకి లేదంటండి. గమనించాలి. అంటే ఇప్పుడు ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ బాధలు తప్పవు తల్లి, ఈ బాధలు తప్పవు. తర్వాత మాట చదవండి. సంతోషించి ఆనందించుడు, పరలోకమందు మీకు ఫలము అది. ఎక్కడ నిందలు ఇవి? మంచిదే. భూమి మీద పడ్డ నిందలో మనం భరించుకుంటే పరలోకంలో మన ప్లేస్ ఏమవుతుంది? ఇందాక అన్నాడు, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఏమవుతున్నాడు? యోహాను కంటే గొప్పవాడు అన్నాడు కదా అమ్మా. యోహాను కంటే గొప్పవాడు అన్నాడా? అంటే పరలోకంలో రాజ్యం ఏంటంటే ఈ నిందల బాధలు లేకుండా వచ్చేస్తాడు. చూసారా? ఇప్పుడు శిలువ మీద ఉన్న దొంగ ఏమయ్యాడు? తన కోసం శ్రమ అనుభవించి చనిపోయాడు తప్ప దైవం కోసం శ్రమ అనుభవించి చనిపోలేదు. అంతేనా? అంతే కదమ్మా. ఆ క్షణంలో కదా పశ్చాత్తాపం. ఇప్పుడు అతను ఏమయ్యాడు? జస్ట్ దేవుళ్ళు పుట్టాడు అంతే. అంటే ఒక విధంగా చెప్పాలంటే అతడే అల్పుడు. శ్రమ అనుభవించినవాడు అల్పుడు కాడు, గొప్పోడు అమ్మా. శ్రమ అనుభవించిన వాడు గొప్పవాడు. ఇప్పుడు ఒక విధంగా పరలోకంలో ఒకవేళ మొదటి గేటు తీసినప్పుడు అక్కడ ఆయన ఉండొచ్చు. ఎవరో? ఈ బాధలు పడలేని వాళ్ళు. బాధలు పడ్డ వాళ్ళు ఎక్కడుంటారు? ముందుంటారు. బాగా చదువుకునే వాళ్ళు ఎక్కడుంటారు? ముందు సీట్లు ఉంటారు. బాగా ఏమనుకోకండి, బాగా వర్షాకాలంలో చదువుకునే వాళ్ళు ఎక్కడుంటారు? ఇది అంతే. మొత్తం మీద స్కూల్లోనే ఉంటారు. ఎందుకంటే ఆ స్కూల్ ప్రేమించారు, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళారు కనుక. ఓకేనా? అంటే ఇప్పుడు శిలువ మీద ఉన్న దొంగ పశ్చాత్తాపడి ఆ రాజ్యాన్ని గ్రహించుకున్నాడు కనుక ఆ ఛాన్స్ కొట్టేయడు ఆయన. అంటే చనిపోయే టైంలో కూడా ఛాన్స్ సంపాదించుకోవాలి, దాని అర్థం అది. అందుకే సుంకరులు, వేషులు మీకంటే వెళ్ళారా అని అన్నాడా? అంటే తర్వాత మీరు వెళ్ళాలంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా ఏమవ్వాలి? ఇంకా బతుకున్నారు కనుక ఇంకా మీరు అవకాశాన్ని నేను ఇచ్చానని చెప్తున్నాడు అక్కడ ఆయన. కానీ వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు? మార్చుకోలేకపోతున్నారు, వినియోగించుకోలేకపోతున్నారు. రైట్, ఒక్కసారి చదవండి. ఎలాగునవారు ఎలాగున పూర్వకాలంలో ప్రవక్తలను కూడా ఏం చేశారంట? హింసించారంట అమ్మా. నీతి చెప్పిన ప్రతి వారిని ఏం చేశారంట? హింసించారంట. అపోస్తుల కార్యాలు సరే 7వ అధ్యాయం 52వ వచనం. మీ పితరులు
ప్రవక్తలలో ఎవని హింసింపక ఉండిరి. అర్థమైందండి? వాళ్ళందరూ ఏం చేశారంట? హింసించారంట. అంతర్వాత చూడండి, ఆ నీతిమంతున రాకన గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆ నీతిమంతుడు వస్తున్నాడని చెప్పారే ముందున్న ప్రవక్తలో. ఆ నీతి మార్గం చెప్పిన వాళ్ళు అందరిని ఏం చేసుకుంటూ వచ్చారు? మరి బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఏం చేశారు? చంపారు. అంత అంత అంటే నీతి లోకానికి నచ్చదు. నీతి లోకానికి నచ్చదు. ఒక మాట తప్పుగా అనుకోద్దు, వాస్తవం మాట్లాడతాం. బాప్తిస్మిచ్చి యోహాను ఏ రోజుతో మాట్లాడిన మాట ఏంటి? అయ్యా, నువ్వు మరో సహోదరుడి యొక్క భార్య నీ దగ్గర తీసుకున్నావు, అది కరెక్ట్ కాదు అన్నాడా లేదా? అంతేనా? సహోదరుడి యొక్క భార్యను నీ దగ్గర ఉంటావు, అది కరెక్ట్ కాదన్నాడు. ఇప్పుడు చెప్పండి, అది కరెక్టా కరెక్ట్ కాదా? కదా. మరి ఆ మాట చెప్పినందుకే కదా తలకాయ తీసేశారు. చెప్పాలి, ఆ మాట చెప్పినందుకే కదా. యేసుప్రభు వచ్చి ఆయన ఏం చెప్పలా, మీ క్రియలు చెడ్డాయి అన్నాడు అంతే. లోక క్రియలు ఏమన్నాడు ఆయన? పుణ్యం చేయడానికి వెళ్తాల. అందుకు ఆయన సిలువేయించేశారు. అదనమాట ఆ మాట చెప్తున్నాడు అక్కడ. చూడండి, ఆ నీతిమంతుని రాకన గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఏం చేశారంట వీళ్ళు? ఏంటి, నీతి చెప్పితే చంపేయడమే? నీతి చెప్తే చంపేయడమే? నీతి ఎక్కడ తీసుకుని వెళ్తుంది? పరలోకాన్ని తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు పరలోకాన్ని తీసుకుని వెళ్ళే మాటలు చెప్తే చంపేస్తే ఇంకెట్లా? ఏమనుకోద్దు. ఆ మాటలు ఈ మాటలు చెప్పి పక్క దేశాలకి అమ్మేనా పర్లేదు, అంతే కదమ్మా. అంటే మోసం చేసి ఏం చేసేనా వాస్తవమే, కానీ ఏమనలేవు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మన కళ్ళ ముందు ఎన్ని కనబడుతున్నాయో. ఎంత మోసం చేస్తే అంత గొప్పోడు ఇక్కడ. ఈ లోకంలో ఎంత మోసం చేసి ఎంత అక్రమంగా అన్యాయంగా బ్రతుకుతాడో ఆడు గొప్పోడు ఇక్కడ. నీతిగా బ్రతుకుని తీసుకెళ్ళి దూరం ఆడేస్తారు ఇక్కడ. నిజాయితీతో పని లేదు, నీతితో పని లేదు, సత్యంతో పని లేదు. అందుకే ఏమనుకోకండి, వీళ్ళకి కావలసిన సరదాలన్నీ కూడా ఏం చేసుకుంటారు? దేవుడి దగ్గర పెట్టుకుంటున్నారు. దేవుడు పరిశుద్ధుడు. ఓకేనా? ఈ లోకలు ఎందుకు పనికిరని జీవితాలు. ఒక్కసారి ఆ వేషులు కూడా వేషులా మారిపోయిన లోకం ఇది కదంటారా? దైవం దగ్గరకు వచ్చి ఎలా మారిపోతున్నారు? ఆ వేషులా మారిపోయిన లోకం. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆ వేషులు కూడా, అమ్మా నేను నిన్ను శిక్షించను, ఇక నుంచి పాపం చేయొద్దని చెప్పాడు. అమ్మ అనే పదం సంబోధించాడు. మరి ఎవడున్నాడా నీతిమంతుడు? అది ప్రభు నేర్పింది. అందుకే సుంకరులు మహాక్రూరులు కూడా ఏమయ్యారు? ప్రభు మాటలకే మారారు. అంటే మనస్సును మార్చేదే ఆయన సువార్త తప్ప, ఓకేనా, మనిషిని పాడు చేసేది కాదు. చివరిగా చెప్తాను, అది ఎంత ఎమర్జెన్సీ అన్నాడు తెలుసా ఆయన? ఎంత ఎమర్జెన్సీ అనే మాట లోక సువార్తలో ఒక్క నిమిషం. తొమ్మిది అధ్యాయం 50 వచ్చు. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు ఏమంటున్నాడు చెప్పాలి. తండ్రి వృద్ధుడై ఉండొచ్చు, అతను పాతి పెట్టుకుని వస్తానయ్యా, కొంత టైం ఇయ్యి, కొంత సమయం ఇయ్యి అని అడుగుతున్నాడట. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఏమనాలి ఆయన? వెళ్ళరానా అనాలి. కానీ ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి. చూడండమ్మా. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అన్నాడు. మృతులు తమ మృతులను ఏం చేసుకోమన్నాడు? పాతి పెట్టుకొని అన్నాడు. ఓకేనా? కొంచెం కిందగా చెప్తాను. నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. ఏది అవసరం చెప్పాలి? ఏది అవసరం? దేవుని రాజ్యం గొప్పదా, లేదా వీళ్ళు అతని తండ్రిని పాతి పెట్టుకోవడం గొప్పదా? ఎందుకంటే తప్పుగా అనుకోకండి, ఆల్రెడీ ఆయన ఏమైనట్టుగా ఉంది, మృతుడు పాతి పెట్టుకుని వస్తానన్నాడు.
ఓ మాట అడుగుతున్నాను, అదేంటంటే అంత కఠినంగా ఉన్నాడా ప్రభు అని అంటే, ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను అనుకోకండి, అంత ఓపిక లేదు కానీ అక్కడికి వెళ్ళే అవకాశం లేదు కానీ ఇప్పుడు నన్ను పక్కన పెట్టుకుంటాను, మళ్ళీ అమెరికా వెళ్ళామంటే అమెరికా నుంచి ఏదైనా సహాయం వచ్చేస్తుందని మళ్ళీ అదో అనుమానం. నాకు అందుకే ఇంగ్లీష్ కూడా రాదు, ఇంగ్లీష్లో కూడా మాట్లాడను, కాకపోతే నా బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసి చూపిస్తారు. నాకు ఎక్కడి నుంచి రాదు రాదు ఆ వ్యాపారం ఆ కథలు నా దగ్గర లేవు. అందుకే నా బతుకు అలాగే ఉంది. ఓకేనా? అందుకే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, అందుకే ఇంత ఓపెన్గా ఉంటున్నాం. అంతే కదమ్మా, అక్కడి నుంచి రాలా. ఓకేనా? చేతులు కట్టుకుని లేదు, దైవం దగ్గర చేతులు కట్టుకునే స్థితిని దేవుడు ఇచ్చాడు చాలు నాకు. రైట్. ఇక్కడ నేను పాయింట్ ఏంటంటే, ఒక కుమారుడు అమెరికా దేశంలో ఉన్నాడు, తండ్రి గారు ఇక్కడ మరణించాడు. ఇప్పుడు ఇతను తీసుకోవాలి, ఇక్కడ ఆయన రావాలంటే రెండు మూడు రోజులు పడుతుంది. ఏం చేస్తారు అమ్మా? ఏం చేస్తారో చెప్పాలి. వెంటనే ఏమంటారు, ఎవడొకటి మొత్తం మీద ఏం చేస్తాం, వద్దురా బాబు ఇక్కడ ఉన్నామంటే ఇలా అందరూ బాధపడతారని ధర్మాన్ని కూడా పక్కన పెట్టి ఇతను తీసుకుని ఏం చేస్తాం, కరణం చేస్తాం. అంతేనా? ఆ తర్వాత ఆయన ఏదో వస్తాడు, వచ్చి ఏదో బాధపడతాడు, తర్వాత కార్యక్రమం చేసి వెళ్తాడు. కేవలం ఉద్యోగం కోసమే తండ్రి దగ్గర ధర్మాన్ని ఏం చేసాం, పక్కన పెట్టేసాం కదా. మళ్ళీ ఏమంటాం, అమెరికా నుంచి ఎక్కడ వస్తాడయ్యా అని మనమే అన్నాం కదా, మాట. ఎందుకని? అది గొప్పదే కదా. మరి ఆయన ఏమన్నాడు తెలుసా, ఆల్రెడీ మృతుడు, ఎవరు పాతి పెట్టుకుంటారో, మృతులు పాతి పెట్టుకుంటారు. గమనించాలి. ఇప్పుడు నీ వచ్చి దేవుని రాజ్యాన్ని ప్రకటించు. దాని అర్థం ఏంటో తెలుసా, ఆ దేవుని రాజ్యం ప్రకటిస్తే పరలోకం వెళ్ళే అవకాశం ఉంది. ఓకేనా? అది విడిచిపెడితే అనుకో, మొత్తం ఇక్కడ ఎప్పటికైనా ఏమవుతాం, మృతులే. ఎక్కడికి వెళ్ళిపోతారో, ఆ లోకానికి వెళ్ళకపోతే ఇంకో లోకం ఉంది, దాన్ని నరకం అన్నారు మన వాళ్ళు. ఓకేనా? మనం దైవం దగ్గరికి వెళ్ళేదే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు చెప్పుడు పాఠమే. అక్కడికి వెళ్ళక్కర్లేదు, వాటితో పని లేదనుకున్నారు అనుకోండి, ఇంకో లోకం ఉంది. ఏది? ఆ పాతాళ లోకం. అగ్ని ఉంటుంది, మామూలుగా ఏమి ఉండదో, వీళ్ళకే తెలుస్తుంది. ఓకేనా? ఆ పరలోకం దేవుడు ఉండే లోకం ఉంది, దేవుని నమ్మని వారిని శిక్షించే లోకం కూడా ఉంది. అమ్మా, మన ఊర్లో హాస్పిటల్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, లేదంటారా? హాస్పిటల్ ఎందుకు ఉంది? బాగు చేయడానికి ఉంది. పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంది? అది లేకపోతే ఇంట్లో కొట్టేసుకుంది మనం. అది ఉంది కనుక ఇక్కడ భయపడుతున్నాం. అవునా కదంటారా? అలాగే దేవుని యొక్క శిక్ష ఉంది. అందుకే నమ్మి బాప్తిస్మం పొందినవాడు వాడి ఆత్మ ఏమవుతుంది, ఆత్మ రక్షించబడాలంటే సువార్త వెళ్ళాలి. ఆ సువార్త వెళితే ఆత్మ ఏమవుతుంది, రక్షించుకుంటాడంటే పరలోకం వెళ్తాడు. ఒకవేళ అది దాన్ని పక్కనెట్టాడు అనుకోండి, మరలా చదవండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి శిక్ష. ఇప్పుడు ఏ శిక్ష చెప్పండి, ఏ శిక్ష అది అమ్మా? ఏ శిక్ష? నరక అగ్ని. ఆ శిక్ష త్వరగా ముగించేస్తాను. కొన్ని మత్తయి సువార్త 8వ అధ్యాయం, 2 వచనాలు చెప్పి ముగించేస్తాను, టైం చూసుకోలేదు. త్వరగా రండి. 11. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి, అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. పాయింట్ అంటే, ఇప్పుడు అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో, పరదేశంలో ఉన్నారు. మరల వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? అక్కడ మాట చదవండి, వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? పరలోక రాజ్యంలో కూర్చుందురు. అర్థమైందండి? మరి శిలువ మీద ఉన్న దొంగ ఏమన్నాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను, అప్పటికి ఇంకా ఇల్లు కూర్చోలేదు, ఈయన ఆల్రెడీ పరదేశంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు పరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు ఎక్కడికి రావాలి? పరలోక రాజ్యంలోకి రావాలి. ఇప్పుడు ఆ పరలోక రాజ్యం ఏది? నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏ రాజ్యంలో ఉన్నాడో, రైట్. ఇప్పుడు మనకంటే ముందు చనిపోరే, నీతిని అనుసరించి చచ్చిపోరే, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ రాజ్యంలోకి వస్తారట. అర్థమైంది మీకు? ఎవరో అబ్రహాము వీళ్ళందరూ కూడా ఏ రాజ్యంలోకి వస్తారో అదనమాట. గమనించాలి. ఇప్పుడు అందుకే వీళ్ళకి ఈ రాజ్యం గురించి తెలుసు. ఎంత కీర్తన గ్రంథం 145 చదువుకున్నాం. అందుకే ఆ పునాదులు గల పట్టణం, మోషే, క్రీస్తుని గురించి ఇలా సమూయేలు ఎందరో ఎవరి కోసం చెప్పారు?
క్రీస్తు ప్రభు గురించే. క్రీస్తు ప్రభు ఎందుకు పరలోకం తీసుకుని వెళ్ళాలి? పరలోకం తీసుకుని వెళ్ళాలంటే ఆయన ఎవరో రాజు. ఓకేనా? ఇప్పుడు ఆయన రాజు అయితే ఆయనకి ఏముంది? రాజ్యం ఉంది. ఇప్పుడు ఆ రాజ్యంలో ముందున్న వాళ్ళు కూడా రావాలంట. ఎక్కడికి? రాజ్యంలోకి. మనకేం భాగ్యమయ్యా అంటే ఆల్రెడీ ఇక్కడ వెళ్ళిపోయాం. మనం ఎక్కడే నీళ్ళ ద్వారా బాప్తిసం పొంది ఎక్కడికి వెళ్ళిపోయాం? ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయాం. ఎంత భాగ్యం అండి ఇది. ఇప్పుడు అంత గొప్ప భాగ్యం కనుక నువ్వు వెళ్ళి రాజ్య సువార్తను ప్రకటించరా, అది సాక్షార్థం అన్నాడు ఆయన. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ రాజ్యంలోకి వెళ్ళిన మనం ప్రభు అన్న మాట ఏంటంటే, ఒక్క వచనం చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక్క మత్తయి సువార్త ఆ రాజ్యంలో మనం ఎలా ఉండాలని ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. 18వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో. అంటే ఎలాంటి స్వభావం ఉండాలి ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే? ఒక బిడ్డ లాంటి స్వభావం. కొట్టినా తిట్టినా దండించిన బిడ్డ ఏమవుతుంది? మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి ఆ స్వభావం వాక్యాన్ని దగ్గరికి ఉండాలి మనం. అమ్మా ఇప్పుడు ఈ వాక్యం ఏమి ఎవరికి నచ్చదో, ఎక్కడో దుక్కుడు గుచ్చుకుంటుంది, బాధ కలిగిస్తుంది. అయినా సరే మనం ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. ఎందుకంటే తండ్రి తన కుమారుని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఆడి మేలు కోసమే కదా. ఆ తర్వాత మాట తర్వాత కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను, ఇది ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. తన్ను తాను ఏం చేసుకోవాలంట? తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. వాడే పరలోక రాజ్యములో అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవ్వాలంటే ఏం చెయ్యాలి? తగ్గించుకోవాలి. ఓకేనా? తగ్గించుకుంటే ఆయన రాజ్యంలో ఉండే భాగ్యం ఉంది. తగ్గించుకోకపోతే శాస్త్రులు పరిశీలే. తగ్గించుకోకపోతే ఏమైపోతాం? ఆ రాజ్యంలోంచి ఏమవుతాం? బయట ఉందురు. ఎందాక చదువుకున్న మాట అదే. వారు వెలుపట ఉందురు. ఎవరో తగ్గించుకోలేని వారేమో బయట ఉన్నారో, అంటే ఎలాగ ఆయన రాజ్యములో ఉంటారు. ఎంత తగ్గించుకోవాలి? చివరి మాట దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము. ఈ మాట అయిపోద్ది. ఇవాళ మీరు సిద్ధపడిపోండి అమ్మా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం తీసారా? ఒక్క వచనం 10వ వచనం త్వరగా. యెహోవా మనస్సేకు అతని జనులకు వర్తమానము పంపినను వారు ఏం చేయలేదంట? రాజుగారికి చెవి ఒగ్గలేదంట. రాజుగారికి వర్తమానము దేవుడు పంపాడంట, చెప్పించాడంట, వినలేదంట, పక్కనెట్టాడంట. ఇప్పుడు చూడండి 12వ వచనం త్వరగా. ఏంటా శ్రమ అంటే 11. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనసే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకుని గొలుసులతో బంధించి అతన్ని బబులోను తీసుకుని పోయిరు. కడక రాజుని ఎలా తీసుకుని వెళ్ళారు తెలుసా? కుక్క పిల్లని కట్టేసి తీసుకుని తీసుకుపోయారంట. ఎందుకు తీసుకుని వెళ్ళిపోయారు? గర్వం. దేవుని మాట వినటం ఏంటి అనే గర్వం. గర్వం ఏమైంది? అది కుక్క పిల్ల తీసుకుపోయారంట రాజుగారిని. తర్వాత మాట చదవండి. అది ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవా, తన దేవుడని ఇతరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని పాపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు ఆయన? తన్ను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు కనుక మళ్ళా అతని రాజ్యంలో తీసుకుని వచ్చాడా లేదా? ఎందుకంటే రాజ్యం అయిందే. గర్వించటం వల్ల ఏమైపోయాడు? రాజ్యం బయటికి వెళ్ళవలసి వచ్చింది. తగ్గించుకోవడం వల్ల ఎక్కడికి వచ్చాడు? మరలా ఆయన రాజ్యంలోకి వచ్చాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉండాలంటే మనం ఎంత తగ్గించుకోవాలి? రాజునే వదలలేదండి. మన జీవితాలు ఎంత? ఇప్పుడు దైవరాజ్యంలో ఉంటే మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తన్ను తాను తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటామో అంత దేవుడు హెచ్చిస్తాడో. మనల్ని హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడో? తగ్గిస్తాడో. ఓకేనా? పరలోక రాజ్యము గొప్పది. అందుకే పరలోక రాజ్యములో ప్రభుతో అన్నాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను రైట్ ఉందా లేదా? ఆ భాగ్యాన్ని వెతికారు లేదా? వెతికారు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా పరలోక రాజ్యంలోకి ఏమవుతున్నారు? వాళ్ళు వస్తారు, కూర్చుంటారంట. అంటే అందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలన్నదే కదా దేవుని యొక్క కోరిక.
ఇప్పుడు ఆ పరలోక రాజ్యంలో ఉంటేనే దేవుని దగ్గర ఉండే అవకాశం ఉంది మనకి. ఇప్పుడు ఆ పరలోక రాజ్య సువార్తను ప్రకటించే భాగ్యం సంఘానికి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం? పరలోక రాజ్యం వచ్చిందా వస్తుందా చెప్పాలి నాకు. వచ్చిందా వస్తుందా? మరి ఇంకా మా పెద్ద అయ్యగారులు ఏమంటున్నారంటే, మాకంటే పెద్ద అయ్యగారులు రాజ్యం వచ్చునుగాక, రాజు వచ్చుచున్నాడుగాక. అదే కదండి మీకు. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు. అప్పటికి అది ఇంకా జరగలేదు గనక, అప్పటికి ఇంకా యేసుప్రభు మరణించలేదు గనక, యేసుప్రభు అప్పటికి రక్తం కార్చలేదు గనక, ఈ కార్యం జరగాలని తన శిష్యులకు ప్రార్థన ద్వారా తెలియపరిచాడు. ఆ తర్వాత ఏమైంది? మరణించాడా లేదా? శ్రమ పొందాడా లేదా? తిరిగి లేచాడా లేదా? అంటే ఆ కార్యం ఏమైంది? జరిగింది. ఇశ్రాయేలు వారి ద్వారా ఆయన నామానికి అవమానం కలిగితే, క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా ఆయన నామానికి ఏం కలిగింది? మహిమ కలిగింది. ఇప్పుడు ఆయన నామం పరిశుద్ధపరచబడ్డదా లేదా? ఎప్పటికే నీ నామము మహిమ నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా భోజనం చేయలేదు గాక, ఇంకా భోజనం చేయలేదు గాక అంటే దాని అర్థం ఇంకా భోజనం పెట్టలేదని అర్థం. అంతేనా? అలాగే రాజ్యం వచ్చును గాక అంటే ఇంకా దాని అర్థం ఏంటి? రాజ్యంలో లేడని అర్థం. మరి వీళ్ళ పొందిన బాప్తిసం ఏంటి? నీళ్ళతోటే, స్నానంతోటే సంబంధం. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఇందాక అది చెప్పండి మీకు. వీళ్ళ పొందిన బాప్తిసం దేంతో సంబంధం అయ్యా అంటే కేవలం స్నానం చేశారంతే. ఓకేనా? ఇప్పుడు ఆ బాప్తిసానికి లేఖనాలు ఇచ్చిన ఆధారం ఏంటయ్యా అంటే, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశం. అంటే బాప్తిసం ద్వారా దేవుని రాజ్యంలోనికి ప్రవేశం దక్కింది. ఓకేనా? ఇప్పుడు కొందరు ఏంటంటే, ఎంత చెప్పండి, శాస్త్రులు పరిశీలే కూడా కొంతమంది ఏమయ్యారు? వారే వెళ్ళడానికే కుదరలేదు. ఎందుకని? మరుగు చేస్తారు. ఓకేనా? మరుగు చేస్తారు. అలాగే ఈరోజు కూడా జ్ఞానం వెతుక్కుంటూ దొరికింది. కానీ ఈరోజు ఏంటంటే జ్ఞానాన్ని మరుగుపరిచి, ఓకేనా, అనవసరమైన విషయాలు బోధిస్తున్నారు. సమాజంలో క్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నారు. ఇంచుమించు గంటన్నర చెప్పాం. దేని గురించి కదా? రైలు ఆగిపోయి కానీ ఇక్కడ రైలు పరిగెడుతూనే ఉంది. అంటే ఇంకా ఉంది కానీ సమయం లేదు. అంటే ఇప్పుడు ఆయన రాజ్యం ఎంత గొప్పదో చూడండి. నాగటి మీద చెయ్యి వేసేవాడు వెనక చూచేవాడు నా పాత్రుడు. అది ఇందాక తండ్రి గారు ప్రార్థన చేశారు. ఎప్పుడో నాకు హార్ట్ ఆపరేషన్ జరిగింది, మళ్ళీ జ్ఞాపకం చేశారు. మరి హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు నేను ఎంత తగ్గించుకుని మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి. మరి ఎందుకు ఈ వాక్యం గురించి ఎందుకు తెలుసా? నాగటి మీద చెయ్యేసాం, మళ్ళీ వెనక చూసే పరిస్థితి ఉండకూడదు. అందుకే ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎవరేమనుకున్నా మనం ఆయన పనిని ఏం చేసుకోవాలి? తుదా ముట్టించాలి. ఓకేనా? ఇక్కడ పోతే అక్కడికి వెళ్తామండి. ఎక్కడికే? అది. ఒకవేళ ఆ రాజ్యంలో మా భార్య మా పిల్లలు ఉన్నారనుకోండి, రేపు పొద్దున అక్కడ కలుసుకుంటాం. అవునా కదంటారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అక్కడ కలుసుకోలేదా? అది. ఎక్కడే ఉండాలనుకుని వీళ్ళ గురించి ఉన్నాం అనుకోండి, ఈ ప్రేమ ఎక్కువైపోయి ఆయన వదిలేయమనుకోండి, ఇంకో లోకంలో కలుసుకోవాలి. నువ్వు వచ్చేసావా మాలాగా అంటారు కదమ్మా. అన్నారు కదా యెషయా గ్రంథంలో, నువ్వు మాలాంటి వాడు అయితేవా. ఎక్కడ? పాతాళంలో మీటింగ్ అది. కనుక అలాంటి మీటింగ్లు వద్దు మనకి. పరలోకంలో కలుసుకునే భాగ్యం కావాలంటే భూమి మీద మన వాక్యంతో కలుసుకోవాలి. మరలా చెప్తున్నాను, వినిన వారితో కలిసి ఉండలేదు గనక సంఘం. మన కుటుంబాలతో ఎలాగైతే కలిసి ఉంటామో, మన బంధువులతో ఎలాగైతే కలిసి ఉంటామో, ఇంకా చెప్తాను, మనకి ఇష్టం లేకపోయిన వ్యక్తులతో కూడా కలిసి ఉంటాం. అవునా కదంటారా? తప్పదు, కలిసి ఉండాలి. అలాగే మనం కూడా ప్రభు సంఘం, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంతో కలిసి ఉంటే విన్న వాక్యము ప్రయోజనం అవుతుంది. ఆ వాక్యమే మనల్ని కార్యసిద్ధి జరిగిస్తుంది, పరలోకం వెళ్ళే అవకాశాన్ని తెస్తుంది. ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ, ఒకవేళ మీ హృదయాలు ఏదైనా